జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. సీట్ల సర్దుబాటు విషయం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరు నేతలు చర్చించారు. టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇరువురు నేతల ముఖ్యమైన భేటీ ముగిసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు. సునీల్, మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా 3 గంటల సేపు సుదీర్ఘంగా ఇరువురు కూడా పార్టీ ఏ విధంగా అనుసరించాలి, రానున్నటువంటి ఎలక్షన్లో సభలు సమావేశాలు ఏ విధంగా కలిసి ముందుకెళ్ళాలి, అదేవిధంగా 2 పార్టీలు కలిసి ఎవరెవరిని అభ్యర్థులుగా నియమించాలి అనే అంశాలపైన సుదీర్ఘంగా కూడా 3 గంటల పాటు చర్చలు జరిపిన పరిస్థితి. 3 గంటల్లో కూడా ప్రతి ఒక్క అంశం పైన కూడా పవన్ వెంబట ఒక ఫైల్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఫైల్లోనే మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లిస్ట్ కానివ్వండి, ఇతరత్ర అంశాలన్నీ కూడా ఆయన చెప్పదలుచుకున్నంత కూడా ఆ ఫైల్లో తీసుకెళ్లారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళినటువంటి ఫైల్లో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఏంటనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే ఏదైతే బాలశౌరి ప్రమాణ స్వీకారం ఉంటుందో ఆ యొక్క భేటీ ముగించుకుని ఆయన ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయం అయితే ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు ఏ సీట్లలో పోటీ చేయాలనే అంశాన్ని పూర్తిగా కూడా ఒక క్లారిటీతోటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సభలు సమావేశాలు ముఖ్యంగా ఇరు పార్టీల పెద్దలు కూడా కలిసి ఎటువంటి సమావేశాలు ఎటువంటి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే అంశాలపైన సుదీర్ఘంగా కూడా చర్చ చేస్తున్నట్టు, అదేవిధంగా సూపర్ 6 అదేవిధంగా షణ్ముఖ వ్యూహం ఈ రెండింటికి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఆ మేనిఫెస్టోని ఏ విధంగా ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏనే అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇరువురు భేటీ అయితే మాత్రం రసవత్తరంగా 3 గంటల సాగినప్పటికీ కూడా ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చేయడం జరిగింది. తదనంతరం ఇంక ఎటువంటి ప్రెస్ మీట్ లేకపోవడంతో అతి త్వరలోనే ఇరువురితో పార్టీ పెద్దలకు కూడా కలిసి ఒక జాబితాను అయితే రిలీజ్ చేస్తారంటూ కూడా అటు పార్టీ వర్గాలు కానీ కొంత చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జనసేన టీడీపీ భాగస్వామ్యంలో పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే మనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మనం చూస్తాం భారీ ఎత్తున అయితే ఏదైతే ఇప్పుడు మన పార్టీ కార్యాలయం అంతా కూడా ఉన్నాం ఇక్కడికి భారీ ఎత్తున కూడా వేలాదిగా కూడా పబ్లిక్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. సునీల్. రైట్ సాంబశివరావు, అయితే మీరు ఇప్పుడు పార్టీ కార్యాలయం దగ్గరే ఉన్నట్లుగా తెలుస్తోంది, మరి కనబడుతోంది. మరి కాసేపట్లో బాలశౌరి కూడా అక్కడికి ఘనంగా భారీ జనసేన శ్రేణితో అక్కడికి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకెంతసేపు పట్టే అవకాశం ఉంది బాలశౌరి అక్కడికి రావడానికి? అంటే సునీల్, మనం చూసినట్లయితే బాలశౌరి ఆల్రెడీ గుంటూరు తన నివాసం నుంచి అయితే ఇప్పటికీ ర్యాలీగా బయలుదేరినటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూసినట్లయితే ఇప్పటికీ అటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి ఇటు కొన్ని ప్రాంతాల నుంచి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. బైక్ ర్యాలీల ద్వారా కానివ్వండి కార్ ర్యాలీల ద్వారా కూడా భారీ ఎత్తుకి ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి అంటే 7 నియోజకవర్గాలు మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్నాయి. ఈ మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ అయితే చేయడం జరిగింది. బైక్ ర్యాలీలు కార్ ర్యాలీల ద్వారా ఈ యొక్క సమావేశం జరుగుతుంది. 5:30కి అఫీషియల్గా ఆయన జాయిన్ అవుతారంటూ జనసేన పార్టీ కార్యాలయం అయితే మనకి ఇంటిమేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అది కాస్త లేట్ కూడా అవ్వచ్చంటూ పొద్దున ప్రైమ్ లైన్తో మాట్లాడుతూ ఆయన కుమారుడు బాలశౌరి కుమారుడు కాస్త లేట్ కూడా అవ్వచ్చంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద ఈరోజైతే పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో బాలశౌరి చేరికైతే మాత్రం కృష్ణా జిల్లాలో ఒక గొప్ప అంకంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. బైక్ ర్యాలీలు యువత హల్చల్స్ అయితే భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఏది ఏమైనప్పటికీ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ అయితే గేట్ మొత్తం కూడా లోపలికి వెళ్ళడానికి అయితే
కొంతమందికి మాత్రమే పాసులు ఇవ్వడం జరిగింది. పాసులు ఉన్నవారు మాత్రం లోపలికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పబ్లిక్ అయితే మాత్రం వేల సంఖ్యలో వచ్చేసారు. ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నటువంటి పబ్లిక్కి మాత్రం ఏదైతే ఎల్ఈడి భారీ స్క్రీన్స్ కూడా 7 ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వారికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తన కుమారుడు బాలశౌరి కుమారుడే దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.